బీకేపీ అందరికీ తెలుసు, మరి దూకేపీ ఏంటి? ఒక నార్మల్ కాంటెంట్ క్రియేటర్ మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు? ఐ డోంట్ నో. అదే లైక్ సి హీఈస్ కంటెంట్ క్రియేటర్ మీరే అంటున్నారు కదా. సో హీ ఫైండ్స్ అ కంటెంట్. అప్పట్లో ఏమైందంటే అసలు ఈ యూట్యూబ్ అనేది ఇన్స్టాగ్రామ్ అనేది నాకు ఏంటంటే దిస్ ఇస్ జస్ట్ టు అట్రాక్ట్ మై కస్టమర్స్. నా పాయింట్ అదే. ఎండ్ ఆఫ్ ద డే నాకు నా బిజినెస్ నడవాలి, నేను పైసలు సంపాదించాలి, పేరు సంపాదించుకోవాలి. మా పేరెంట్స్ షుడ్ బి హ్యాపీ ఫర్ వాట్ ఐఎమ్ ఎర్నింగ్ అండ్ దే షుడ్ బి అట్లీస్ట్ ప్రౌడ్. అరే ఈ ఏజ్లో కాకుండా ఇంకే ఏజ్లో ప్రౌడ్ చేస్తాం వాళ్ళని అనే ఫీలింగ్ నాకు ఉంటుండే. సో ఆ టైంలో నేను యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ రెగ్యులర్ పెడుతుంటాను అనమాట. ఆల్ ఆఫ్ ద సడన్ నేను యూట్యూబ్లో స్టార్ట్ చేసిన పెట్టడం. సో ప్రతి వీడియోకి నాకు 1 million వ్యూస్ వస్తున్నాయి. ఏ వీడియో పెట్టినా 1 million వ్యూస్, ఏ వీడియో పెట్టినా 1 million. దిస్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ 8-9 months బ్యాక్. సో ప్రతి వీడియోకి 1 million, 2 million, 3 million, 4 million వ్యూస్ వస్తున్నాయి. ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇది నాకు అసలు యూట్యూబ్ అంటేనే తెలీదు. సో ప్రతిది పెడుతుంటే వ్యూస్ రావడంతో దెన్ దిస్ సడన్లీ సంబడి కేమ్ అండ్ డూయింగ్ లైక్ మీ. అంటే దట్ ఫస్ట్ వీడియో వాజ్ ఫన్నీ, సెకండ్ వీడియో వాజ్ నేను కూడా సరే ఓకేలేని అనుకున్నాను. థర్డ్ వీడియో నుండి ఐ ఫెల్ట్ అరే ఏంద్రా భయ్ మనము దిస్ ఇస్ వాట్ మై జర్నీ ఇస్ అండ్ సంబడి యాక్టింగ్ ఫర్ ఇట్ కామెడీ చేస్తుందని చెప్పి ఐ రివర్స్లీ స్టార్టెడ్. దెన్ దాని తర్వాత ఆ జర్నీ ఎట్లా అయిపోతుందంటే బిజినెస్కి ఎంచి ఇట్ వెంట్ టు సమ్ అదర్ కాంట్రవర్సీ. నా కాంట్రవర్సీ బేసికల్ ఇష్టం ఉండదు. నా బిజినెస్ నేను చేసుకుంటా, నా పని నేను చేసుకుంటా. దాంట్లో ఎవడన్నా ఇట్ ఈస్ లైక్ ఎ బేబీ. ఐ టోల్డ్ యూ లైక్ అంటే ఆల్రెడీ దిస్ హెస్ బీన్ లైక్ స్పోకెన్ ఇన్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్. ఇట్స్ లైక్ ఎ బేబీ. కాకపోతే దాన్ని ఎవడన్నా ఏమనంటే ఐ కుడెంట్ టేక్ ఇట్. సో దట్స్ వై ఐ జస్ట్ అతనిలా యాక్టింగ్ చేసిన, నేను చేయడం జరిగింది అతనిలాగా. దాని తర్వాత వి వర్ వెరీ ఫ్రెండ్లీ. అతని దారి అతనిది, నా దారి నాది. ఓకే. సో ఐ థింక్ బీకేపీ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా మెయిన్ ఎజెండా ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్కి ఎక్కువ రీచ్ అవ్వాలి, ప్రతి ఒక్కరింట్లో సోఫా ఉండాలి మనది అటువంటిది. ట్రూ రైట్? ఇట్ ఈస్ నాట్ అబౌట్ మిడిల్ క్లాస్. ఇక్కడ ఒక డెఫినేషన్ లేదు. మిడిల్ క్లాస్ అనే టర్మ్కి నా ప్రకారం అయితే నేను ఇనిషియలీ స్టార్టెడ్ లైక్ దాట్ జర్నీ. బట్ ఆ టర్మ్కి ఒక డెఫినేషన్ అనేది లేదనమాట దానికి. బట్ వాళ్ళు కూడా ఎఫోర్డ్ చేసేలాగా ఉండాలనే కదా ఆఫ్ కోర్స్. అప్పట్లో ఎంత ఉండే ప్రైజెస్ స్టార్ట్ చేసినప్పుడు హార్డ్లీ వీ యూస్ టు మేక్ అరౌండ్ 8,000 rupees, 9,000 rupees per seat. Right now we're doing 12,000, 13,000, 14,000 per seat. So ఇక్కడ జనరలీ వేరియేషన్ ఏంటంటే స్టార్టింగ్లో వాట్ వీ ఇన్వెస్టెడ్ ఇస్ అ బేసిక్ ఫోమ్ కానీ, బేసిక్ క్వాలిటీస్ కానీ, బేసిక్ ఫ్యాబ్రిక్స్ కానీ. సో లేటర్ ఆన్ వన్స్ వీ హ్యాడ్ ఎ గుడ్ కౌంట్ ఆఫ్ కస్టమర్స్ వచ్చి నాకు ఈ ఫ్యాబ్రిక్ కావాలి, నాకు ఫోమ్ ఇంత కావాలి అని అడిగినప్పుడు వీ హ్యావ్ టు డెఫినెట్లీ ఇన్వెస్ట్ ఆన్ ఇట్. ఇప్పుడు మీరు నేను దట్స్ అన్ ఓపెన్ మార్కెట్ అనమాట. ఐ టెల్ టు ఎవ్రీ కస్టమర్ ఇఫ్ యూ గివ్ మీ 1 lakh rupees, I earn 15,000 to 20,000 of money, whatever it is. So in that there will be relation. So we have 3 years of relation, 4 years of relation, 10 years of relation, warranties. Relation is warranty. Repu podduna emanayithe I'll send my team and they will work on it. So 100% there are like number of almost 4 or 5 employees for the only service team. So this is what I started from 8,000 to 14, 15, 20,000 కూడా చేస్తాం అడిగితే కస్టమర్ మనం అడిగిండు అనుకోండి, we work on it because ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఎక్కువ పెంచుకుంటూ వెళ్తున్నాం ఎవ్రీ టైం. That's how the prices are increasing. ఓకే. ఇప్పుడు బీకేపీ ఫర్నిచర్లోకి వస్తే అట్లీస్ట్ 15,000కి ఒక సోఫా దొరుకుతుందా? 15,000 ఉన్నట్టున్నాయి కదా. ఒక సాధారణ పర్సన్ మీ స్టోర్లోకి రావాలంటే భయపడుతున్నారు. అంత ప్రైజెస్ ఉన్నాయి. అంటే హైదరాబాద్ సిటీలో ఎక్కడ లేని ప్రైజెస్ మీ దగ్గర ఉన్నాయన్నట్టు మాట్లాడుతున్నారు అందరూ. సో హైదరాబాద్లో ఎక్కడ లేదు అన్నట్టు ఏం లేదు. సో 100% ఇక్కడ మీరు మా స్టోర్కి వస్తే ఎనీ టైమ్ యూ కెన్ విజిట్. వీ హ్యావ్ నంబర్ ఆఫ్ కస్టమర్స్, 4, 5, 10 group, 15 group, 20 group ఉంటారు. సో ఎట్ ఏ టైమ్ యుల్ ఫైండ్ 50 or 100 people ఇన్ ద స్టోర్ ఓన్లీ. చిన్న స్టోర్ మాది. అందులో ఒక 50-100 పీపుల్ని గ్యాదర్ చేయాలంటే ఎంత నమ్మకం పొంది ఉండాలి. ఇట్ ఈస్ నాట్ టుడే, ఇట్ ఈస్ స్టార్టెడ్ ఫ్రమ్ లాస్ట్ 2 years. ఫ్రమ్ లాస్ట్ 2 years నుండి ఈ రోజు వరకు వీ హ్యాడ్ సేమ్ కౌంట్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ, ఇట్ ఈస్ అబౌట్ హౌ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్. సో నాకేంటంటే అక్కడెక్కడ తగ్గుతలేదు ఫ్లో. ఎందుకు తగ్గుతలేదు ఫ్లో? ఇఫ్ ఐఎమ్ ఇంక్రీజింగ్, అదే నా ఇష్టం వచ్చినట్టు డబ్బులు పెంచుకుంటూ పోతే ఫ్లో తగ్గడం కాదు, ఇక ఫ్లో పెరుగుతుంది. మాకు బిజినెస్ ఇస్ ఇంక్రీజింగ్ డే బై డే జస్ట్ బికాస్ ఏంటంటే కస్టమర్స్ ఆర్ అండర్స్టాండింగ్ వాట్ దే వాంట్ అండ్ వాట్ ఈస్ ద క్వాలిటీ. నేను ఒకప్పుడు భయపడుతుండే, కస్టమర్ వచ్చి ఈ సోఫా ఎంత అమ్మా అంటే ఇప్పుడు నేను 70,000 చెప్తే సార్ ఏమంటాడు అని నేను భయపడుతుండే. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు 150,000 చెప్పాలంటే ఐఎమ్ డైరెక్ట్లీ టెల్లింగ్ దట్ ఇది 150,000 సార్. ఎందుకు అది 150,000 ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ. ఇప్పుడు ఇదే సోఫా నువ్వు 50,000 కొనొచ్చు బయట, ఇంకొకటి తయారు చేయవచ్చు. నేను కూడా అదే సోఫా 50,000 నేను కూడా తయారు చేయవచ్చు.
కాకపోతే వాట్ వీఆర్ యూజింగ్ ఇస్ డిఫరెంట్, వాట్ ద టెక్నాలజీ యూజింగ్ అండ్ వాట్ ద టీమ్ వీ హ్యావ్, కొంచెం టెక్నీషియన్స్ ఎట్లా దాన్ని డెవలప్మెంట్ ఎట్లా చేస్తున్నారు, దాని మీద వర్క్ ఎట్లా చేస్తున్నారు, అండ్ ద క్వాలిటీ వాట్ వీ ఇన్వెస్టింగ్ ఆన్ ద ఫోమ్, డ్యూరోఫ్లెక్స్ ఫోమ్ వాడతాము, అండ్ ఎవ్రీథింగ్ యూజ్ మ్యాక్సిమం వీ ప్రిఫర్ టు యూజ్ బ్రాండెడ్. ఎందుకంటే బికాజ్ బీకేపీ హోమ్స్ అనేది బ్రాండెడ్ లైక్ బ్రాండ్ కావాలని అంటే ఐ హ్యావ్ టు యూజ్ ద క్వాలిటీ ప్రోడక్ట్స్ ఓన్లీ. ఇప్పుడు మీరు అన్నారు స్టార్టింగ్ ఐ యూస్ టు వర్క్ ఇన్ అదర్ కంపెనీ, అక్కడ మేము 10,000 12,000కి సోఫాస్ చేస్తుండే. సో కస్టమర్స్ వచ్చి అక్కడ దే వర్ హ్యాపీ అండ్ ఫ్యూ పీపుల్ యూస్ టు కంప్లైంట్ దట్ సోఫా బెండ్ అయిపోతుంది, వంగిపోతుంది, కుషనింగ్ లేదు, ఫోమింగ్ లేదు. సో అవన్నీ కంప్లైంట్స్ తీసుకొని వీ కేమ్ అవుట్ అండ్ వీ వాంటెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ అ గుడ్ ప్రాపర్టీ. అంటే మంచి ఏరియాలో పెట్టాలని కొండాపూర్ సైడ్ వచ్చినుండే, లేకుంటే మాకు ఎల్బినాలో ఇంకో స్టోర్ ఉండే. దాని తర్వాత మై ప్లాన్ వాజ్ టు గివ్ ఎ బెటర్ క్వాలిటీస్. ఆ క్వాలిటీకి డబ్బులు పెట్టాలంటే ఇక్కడ ఈ జోన్లోనే ఎక్కువ పెడతారు అన్నమాట. అక్కడ కూడా పెడతారు, ద లాడ్ ఆఫ్ కస్టమర్స్ వీ హ్యావ్, బట్ కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుందంటే ఇక్కడ కొంచెం లాడ్ ఆఫ్ కస్టమర్స్ రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. వెన్ కస్టమర్స్ ఆర్ కమింగ్ అండ్ ఇప్పుడు మీరు వచ్చారు, మీరు వచ్చి మీ క్వాలిటీ బాగుంది మీరు ఇంకో ఫ్రెండ్కి చెప్తారు. సో 100% మీకు ఇప్పుడు మేము 1 lakh బిల్ వేస్తే 100% బయట 1,50,000 1,40,000 ఉండాల్సిందే. ఇట్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ ఛార్జింగ్ ఎక్స్ట్రా, ఇట్ ఈస్ ఆల్ దట్ వీఆర్ గివింగ్ ఇన్ ఫైన్ క్వాలిటీస్. ఓకే, నెంబర్ ఆఫ్ వాక్-ఇన్స్ తగ్గలేదు కానీ మోడ్ ఆఫ్ పీపుల్ చేంజ్ అయ్యారు కదా. అప్పట్లో సాధారణ పీపుల్ కూడా కొనగలిగేవారు మీ దగ్గర, ఇప్పుడు అబౌవ్ మిడిల్ క్లాస్ ఆర్ రిచ్ పీపుల్ మాత్రమే మీ దగ్గర కొనగలరు. నాకు అదే ఇక్కడ ఏమవుతుందంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ఇంక్రీజ్ మై స్టాండర్డ్స్, దట్స్ ద మోటో. అంటే లైక్ నాకేంటంటే ఎప్పుడైనా సరే ఒక స్టెప్ నేను స్టార్ట్ చేసిన 10,000 రూపీస్ నుండి వీఆర్ డూయింగ్ 15, 20, 30,000, 40,000, 50,000, 1 lakh సోఫాస్. సో నేను ఇప్పుడు ప్యూర్ లెదర్ పెడితే 4 lakhs, 5 lakhs సోఫాస్ కూడా అవుతాయి ప్యూర్ లెదర్ పెడితే. కంప్లీట్లీ లెదర్ కాస్టింగ్ మనకు 3-4 lakhs పడుతుంది. సో ఇక్కడ ఈ జర్నీలో ఏం జరుగుతుందంటే నేనేం కాస్టింగ్ పెంచుతలేను. నేను ప్యూర్ లెదర్ కొనాలంటే నాకు 3 lakhs పడుతుంది. ఐ హ్యావ్ టు కాస్ట్ ద కస్టమర్ ఓన్లీ, రైట్? సో హౌ కుడ్ ఐ మేక్ దట్? ఐ కుడెంట్ మేక్ ఎనీథింగ్ ఇన్ దట్. సో దట్స్ హౌ ద కాస్టింగ్ హస్ బిన్ ఇంక్రీజింగ్. అండ్ అప్పటికి ఇప్పటికీ మా దగ్గర కస్టమర్స్ ఏం మారలేరు. వీ సర్వ్ టు మిడిల్ క్లాస్ పీపుల్ ఆల్సో, వీ సర్వ్ టు హై క్లాస్ పీపుల్ ఆల్సో, విల్ సర్వ్ టు బేస్, ఎవ్రీబడి ఆర్ ఈక్వల్ టు అస్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కస్టమర్ మీకు ఏం కావాలి. If you would have in my store, I would have explained ఇప్పుడు ఇది 4 inches foam, 5 inches foam, 6 inches foam, ప్రతిదానికి ఒక ప్రైజింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ క్వాలిటీ ఒకసారి చూసిన తర్వాత 100% ఎవరైనా సరే యూ గో సిట్ ఇన్ ద క్వాలిటీ అండ్ యూల్ ఫీల్ కంఫర్టబుల్ దేర్. అండ్ మీకు అదే కావాలని అనుకుంటారు కానీ లేదు నాకు, బికాజ్ ఒకప్పుడు ఏమైందంటే ఇల్లు అనేది ఏదో కట్టుకోవాలన్నట్టు ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే హౌస్ ఇస్ అ డ్రీమ్. ఇల్లు కట్టకముందే ఆలోచిస్తారు సోఫా ఎక్కడ రావాలి, ఫర్నిచర్ ఎట్లుండాలి, సిట్టింగ్ ఎంత కంఫర్టబుల్ ఉండాలి, ఎంతసేపు కూర్చున్నా కూడా బాడీ పెయిన్స్ అనేది ఉండొద్దు, రిలాక్సేషన్ ఉండాలి. దట్స్ ఆఫ్ ద డ్రీమ్ ఆఫ్ అ కస్టమర్. సో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడం నా బాధ్యత. సో దట్స్ వాట్ ఐమ్ వర్కింగ్ ఆన్. ఓకే, బట్ సింపుల్ గా చెప్పాలి అంటే యాజ్ ఏ నార్మల్ గా బీకేపీ ఓనర్ లా కాకుండా యాజ్ ఏ పర్సన్ గా ఆలోచించి చెప్పండి. అప్పట్లో మీకు కస్టమర్ విలువ తెలుసు,